కృష్ణాదేవర, అదేవిధంగా మాజీ ఐజీ దామోదరం, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కూర్చొని ఈ కొత్త చట్టాలు తీసుకురావాలని ఆలోచన. ఎందుకంటే ఇది బ్రిటిష్ చట్టాలే చాలా వరకు నడుస్తుంది. ఆనాడు దేశద్రోహం చట్టం కూడా ఉండే, దాన్ని కూడా మరి ప్రభుత్వాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని దేశద్రోహం కేసులు కూడా ఆంధ్రలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టాల మార్పు వల్ల ఉద్దేశం ఏమిటంటే తొందరగా న్యాయం జరగాలి. ఎన్నేళ్లు తిరుగుతారు? ముఖ్యంగా మేఘా పాట్కర్ గారు బహుశా నేను అనుకుంటాను 23 ఏళ్లు పట్టింది ఇది నర్మదా బచావ్ అనే దాని మీద. ఎందుకంటే రైతుల పక్షాన ఆమె పాలిటిషియన్ కమ్ సోషల్ యాక్టివిటీస్. 23 ఏళ్ల తర్వాత ఆమెకు నెగటివ్ ఇవ్వడం జరిగింది, నెగటివ్ ఒపీనియన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె హైకోర్టు పోవాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోవాలి. ఇక ఏడ న్యాయం ఉన్నదండి? 23 ఏళ్లు పడుతుంది కింది కోర్టుల, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు పోవాలి. ఇలాంటి చట్టాలు ఉండడం వల్లనే క్రైమ్ రేటు పెరుగుతుందనేది నా ఉద్దేశం. అందులో సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయింది, టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఈ టెక్నాలజీ తర్వాత ఏ విధంగా డబ్బు సంపాదించాలని ఒకరు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా కాజేస్తున్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి తెలివి ఏంటంటే నా తలకాయ తీసి ఇంకోనికి తలకాయకు పెడతారు. హనుమంతరావు మాట్లాడినారు. ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఎవరైతే దుర్మార్గం చేసి డబ్బు సంపాదించాలని బెదిరించి జైలు పోయొచ్చిన వాళ్ళే ఇవాళ రాజకీయాలలోకి వస్తున్నారు. ఇవాళ చూస్తున్న నేను లిస్ట్ లో ఎంతో మంది కోర్టుల కేసు ఉన్నోళ్ళు క్రిమినల్స్ కూడా ఈనాడు పార్లమెంట్ లో నిలబడుతున్నారు. మాట వరుసకు మీకు చెప్పండి, నయీం కేసు ఏమైంది ఇప్పటిదానికో ఎవరైనా చెప్పగలుగుతారా? నయీం డబ్బు ఏమైందో చెప్పగలుగుతారా? నయీం రాసినటువంటి డైరీ ఏమైందని నేను అడుగుతున్నా. అంతేందుకంటే హాజీపూర్ లో ఏది నాకు తెలిసినంత మటుకు 4 క్రితం అక్కడ ఉన్నటువంటి సోదరిమణులు పిల్లలు చిన్నవాళ్ళు 12 ఏళ్లు 10 ఏళ్లు ఉన్న వాళ్ళను స్కూటర్ మీద తీసుకుపోవడం, రేప్ చేయడం, చంపేయడం, బయలుదేయడం. దానికి ముఖ్యంగా మహేష్ భాగవత్ కమిషనర్ గా రాజకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేసి 6th ఫిబ్రవరి 2020లో పనిష్మెంట్ ఇచ్చిండు. 2 అమ్మాయి కేసులో లైవ్, ఒక కేసులేమో ఉరి శిక్ష. ఇప్పుడు ఎన్నేళ్ళైందో చెప్పండి మీరు. నేను 7 సార్లు పోయినా ఊరికి, 7 సార్లు వాళ్ళని పరామర్శించిన. ఒకరు యాదవులు, ఒకరు కుర్మోళ్ళు, పేదలు గొర్రెలు కాసుకునేటోళ్ళు, అది పెండ తీసేటోళ్ళు. వాళ్ళ కేసు ఇప్పటిదానికి ఏదైతే లోయర్ కోర్సు నేను అడిగిన నిన్న మహేష్ భాగవత్ ఏమైందంటే, సార్ ఐ హావ్ డన్ మై డ్యూటీ, ది లోయర్ కోర్ట్ హాజ్ గివెన్ ఎ వర్డిక్ట్ బట్ హైకోర్ట్ ఈజ్ నాట్ గివింగ్ అప్రూవల్ అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు పెట్టుకుంటాడు దీనికి? నేను మన రమణ, చీఫ్ జస్టిస్ రమణ తెలుగు వాడికి కూడా ఆయన కూడా లెటర్ రాసిన, సార్ ఎన్నేళ్లు ఉంటుంది ఇది న్యాయం? ఇప్పటి వరకు అని సజా లేదు, పనిష్మెంట్ లేదు, అప్రూవల్ ఇయ్యదు. నయీం కేసు అట్లున్నది. నా ఉద్దేశంలో ఈ మార్పు జరగాలి. బ్రిటిష్ రాసిన ఏది న్యాయ వ్యవస్థను మార్చాలి. ఇవాళ 3 చట్టాలు తెస్తున్నారు, చాలా మంచి చట్టాలు. అది అందరికీ కూడా తొందరగా. నా కేసు చెప్తా. నేను 2019లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వీళ్ళే కూడా కొట్టిండ్రు. దాని మీద కేసు ఏమైందో తెలియదు. కొత్తది నేను తెచ్చి పెడితే దాన్ని కూడా ఎత్తుకుపోయి ఇవ్వాలంటే దానికో కూడా ఏది గోషామైల్ పోలీస్ స్టేషన్లు ఉంది. ఏమిటి దీనికి? దానికి నేను తిరగంగా మా మీద 18 మంది మీద కేసు పెడితే లాస్ట్ లా ఏమిచ్చిండ్రు? లాస్ట్ లా నాకు
ఆ విగ్రహం అయితే ఏది పంజాగుట్ట పోలీసు హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. కానీ మేము 18 మంది ఇయ్యాల కూడా కోర్టుకు పోతున్నాం. మళ్ళీ వచ్చే 2 నెలల్లో మళ్ళీ అదే కేసు. ఇప్పటి వరకు 18 మంది పోవడం, దాని తర్వాత వాయిదా. నేను ఒక హిందీ సినిమా చూసిన, తారీఖ్ పే తారీఖ్ తారీఖ్ పే తారీఖ్ అంటే కోర్టు తారీఖులే ఇస్తుంది, వాయిదాలే వేసుకుంటుంది. జల్దీ ఎందుకు స్టేట్ సెటిల్మెంట్ చేయరు? ఇక భూమి తగాదాలు అయితే దేవుడే తెరవాలి. పుస్తకాలు అమ్ముకుంటున్నారు, ఇండ్లు అమ్ముకుంటున్నారు, కానీ నెరవేర్చేది లేదు. ఎందుకు ఈ చట్టాలు ఇంత ఉండి మరి పక్క దేశమైనటువంటి మరి ఆ రాష్ట్రాలలో దుబాయ్ అటువంటి ప్రాంతాలలో ఒక నేరం జరగదేది. నేరం జరిగితే ఏడో మనం బ్యాగ్ పెట్టిపోతే అక్కడనే ఉంటుంది. మన దగ్గర నేరాలు ఎందుకు పెరుగుతున్నది? ఎందుకు చంపడం? భార్యను చంపిండని ఒకటి, చెల్లెలను చంపిండని ఒకటి, అన్నం చంపినట్టు ఒకటి. ఎందుకు తొందరగా మీరు న్యాయం చేయరు అనేది నా ఉద్దేశం. ఎప్పటి వరకైతే ఈ న్యాయం ప్రజలలో నమ్మిక పోతున్నది, ఎందుకంటే నేరాలు పెరుగుతున్నాయి. ఇంకా బ్రిటిష్ చట్టం తీసేయండి. ఇవాళ ప్రజలలో వాతావరణం వేరింది. జనాభా తక్కువ ఉండేప్పుడు ఇవాళ జనాభా కూడా పెరిగింది. కనుక తప్పనిసరిగా ఆ డబ్బు ఏమైనట్టు? నయం డబ్బు ఎవరికి పోయింది? ప్రభుత్వానికి పోయిందా? పోలీసు వాళ్ళు తీసుకున్నారా? ఆఖరుకు ఆ భూములు ఎవరైతే దాక్కున్నాడో ఆ భూములు వాళ్ళు ఇప్పటి కూడా తిరుగుతూనే ఉన్నారు. కనుక ఈ చట్టాలు మార్చాలి. చట్టాలు 3 చట్టాలు మారుస్తూ మంచిదే. ఎప్పటికప్పుడు కేసును బట్టి చట్టాలను కూడా మార్పు వస్తే, ఇప్పుడు మన నర్మదా ఇష్యూలో చూడండి, 23 ఏళ్లు పట్టింది. నర్మదా నది మీద పోతున్నటువంటి భూములు తీసుకుంటున్నారని ఆమె రైతుల పక్షాన కొట్లాడితే 23 ఏళ్లు పడుతుందా? ఆఖరుకు నెగటివ్ వచ్చింది. ఆమె ఎక్కడ వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళంటే ఎప్పుడు తెగుతుంది? మనం పూర్తి జీవితం అంతా ఇడ్లు అమ్ముకోవాలి, సొమ్ములు అమ్ముకోవాలి. కానీ వాయిదా వాయిదా, నా కేసు కూడా వాయిదా వాయిదా. మా ప్రభుత్వం వచ్చింది, నేను కేసు మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇవి కావాలని పెట్టుకునే కేసులు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, ఆయన తుణుకలు చేసిండ్రు. ఒక రోజు ముందు ఆయన 14 ఏప్రిల్ 13 పొద్దున చేసిండ్రు. దానికి కూడా ఇన్ని రోజులు పడితే ఎట్లా చెప్పండి? నేను అనేది ఇదే కాదు, దీనికి ఒక నా ఆలోచన ఉంది. ఎవరన్నా ఏమన్నా అనుకుని ప్రజల ముందు అందరిని పిలిపించి ఆడ ముందు ఉరి శిక్ష తీస్తే ఇక అందరు భయపడతారు. అరే ఉరి పడుతుందా? ఏమైతుందా? కోర్టులో జైల్లో పోతే జైల్లో మంచి తిండి దొరుకుతుంది, బయటికి వెళ్ళి ఏది సారా వస్తుంది, చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, తింటున్నారు. బయటకు వచ్చి ఇక తెల్లారి నుంచి నమస్తేనా నమస్తేనా నమస్తే పిల్లలు. ఇక మా టీవీలు కూడా వాడు జైలుకు పోతున్నప్పుడు చూపిస్తారు, జైలుకి బయటకు వచ్చినప్పుడు కూడా చూపిస్తారు. దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి. ఇవాళ నేను చూసిన ఎంతో మంది నేరస్తులే ఎక్కువ మంది పార్లమెంట్ లో నిలబడ్డారని. కనుక ఈ న్యాయ వ్యవస్థలు బాగుపడ్డనాడే ప్రజలలో భయం పడుతుంది. భయమే లేదు. ఆకర్తది మర్డర్ కరేతో 1 साल जेल में बाहर आता हूं. బయటకు రాగానే వాని ప్రతిభ పెరిగిపోతుంది. ఎందుకంటే టీవీలో వాడిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు పోయిండు, ఎంత లోపలికి పోయిండు, ఎప్పుడు బయటకు వచ్చిండు, ఇవాళ చూస్తున్నాం రోజు. దానికి 14 days జ్యుడిషియరీ కస్టడీ అంటున్నారు. దాన్ని కూడా పెంచుండ్రా బాబు. 14 తర్వాత ఇక మళ్ళా జైల్లో ఉంటాడు, బయటకు వస్తాడు, మళ్ళా హీరో అవుతాడు. కనుక నా ఉద్దేశంలో ఇవన్నీ జరగాలి. జరగకపోతే న్యాయ వ్యవస్థ వేస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలలో నమ్మిక పోతుంది. ఎన్ని రోజులండి చీఫ్ జస్టిస్ రమణకు రాసినా ఏం చేయలే. హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు? అంబేద్కర్ కేసులో, మన ఆదిపూర్ కేసులో లోయర్ కోర్టు ఇచ్చింది. 2 కేసులలో ఏది లైఫ్ లాంగ్ ఇచ్చి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. 2వ కేసులో ఉరి శిక్ష అని ఇచ్చింది, అంటే హ్యాంగింగ్ అని ఇచ్చింది. దానికి ఇప్పటిదానిగా అడిగేటోడే లేడు. వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే ఊర్లలోకి వెళ్లి కోర్టుకు రావాలి. ఎప్పుడు ఆ ఖర్చు ఎంత అవుతుంది? మాటికి వాయిదాలే. ఏ కేసు అయినా 10 ఏళ్లు 20 ఏళ్లు. ఇక భూములు అయితే చెప్పేది అవసరమే లేదు. ఆనాడు ఎన్టీ రామారావు పోతా ఈ పటేల్ పట్వారీని తీసేయడం వల్ల ఇవాళ ధరణి ఎందుకు వచ్చింది?
దానితో మళ్ళీ ఇంకో కొత్త డ్రామా. ఇందిరాగాంధీ ఇచ్చిన 1981 భూములు కూడా మళ్ళా త్వరలో చేతికి పోయింది. వాళ్ళతో దొంగ ఇద్దరు చచ్చిపోతే దొంగ సంతకాలు చేసి హైకోర్టులో గెలుస్తారు, గెలిచి వచ్చి రెవెన్యూలో మేనేజ్ చేస్తారు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చేస్తుంది. వా లోయర్ కోర్టు హైకోర్టులో కేసుంటాడు, హెచ్ఎండిఏ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నా నేను. దానకిషోర్ గారికి నిన్న పోయి రిప్రజెంటేటివ్ కూడా వాళ్ళ ఊరోళ్ళు పోయి చేశారు. కనుక ఇవి తగాదాలు పోవాలండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు దీని మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. పేదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, బడుగు బలైన వర్గాల ఏదైతే కులగన చేయాలంటున్నావు, దేశంలో ఎవరు చేయలే, నువ్వే చేస్తున్నావు. నరేంద్ర మోడీ 10 ఏళ్లున్నా ఏం చేయలే, 3 సార్లు కలిసిన ఆయన ఏం చేయలే. ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలే, కులగన చేయలే. కానీ ఇవాళ దీని మీద కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దీని మీద కూడా చట్టాల మీద కూడా నియంత ఉండాలి. కేసు ఏదైనా 1 year 2 year లోపల సెటిల్ కావాలి. ఏం తప్పనవే ఏంటండి, ఎవడైతే ఇవాళ జడ్జ్ సాబ్ లీవ్లు ఉన్నాడు, వాడు డేట్ ఇచ్చేస్తాడు. జడ్జ్ సాబ్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, మళ్ళా డేటు. ఇట్లా డేట్ల మీద డేట్లు, వాయిదాపే వాయిదా, వాయిదాపే వాయిదా అని ఒక సినిమా చూసిన వాడు సత్యదానికి వాయిదాలే ఉంటాయి. ఓన్లీ డేట్లు మారుస్తుంటారు, తేదీలు మార్పులు తప్పితే ఏం జరుగుతలేదు. కనుక ఈ బ్రిటిష్ చట్టాలలో మార్పు రావాలి. అది రాజుల కాలంలో రాజద్రోహం ఉంటే దాన్ని కూడా ఇంకా దానికే నడుస్తున్నది. మొన్న నర్సాపూర్ ఎంపీ మీద అక్కడ ప్రభుత్వం రాజద్రోహం కేసు కూడా పెట్టింది. అంటే ఈ చట్టాలలో మార్పు రావాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్ నా కేసు ఒకటి చెప్తా. ఎన్నికలు కాకముందు నేను ఖమ్మం సీట్ అడిగితే ఖమ్మం దగ్గర అదే ఏరియా నుంచి ఒక పేపర్లు వచ్చింది, హనుమంతరావు నేను మాట్లాడింది లేదు, అని కలిసింది లేదు, నా బొమ్మ వేసిండు. ఎవరు వస్తున్నారు అంటే బీజేపీ వస్తుంటుందా, బీజేపీకే మెజార్టీ ఉందా, కాంగ్రెస్ అయిపోయిందని నేను అన్నట్టు రాయిస్తే నేను పోయి సైబర్ క్రైమ్ చేసిన, ధర్నా చేసిన, ఇంతవరకు లేదు. అదే అమిత్ షా ఆయన ఏదైతే మాట్లాడింది వీడియోలో తప్పు చేసిందని ఢిల్లీ నుంచి పోలీసు వస్తుందయా, గాంధీ భవన్లు ఉన్న వాళ్ళని పట్టుకపోతుందయా. మరి మా కేసు ఏందిరా బాబు? నేను ఎందుకు చెప్తున్నానంటే నర్సరీ యూనివర్సిటీ మంచి నిర్ణయం, వైస్ ఛాన్సలర్ గాని మాజీ డీజీపీలు కూడా చెప్తున్నారు. ఈ చట్టాలలో మార్పు వస్తే భయం ఏర్పడుతుంది. క్రిమినల్స్ పొద్దున్న లేస్తే పేపర్ చదువుగానే అయ్యా బిడ్డను చంపిడని, లేకుంటే అన్న చెల్లెళ్ళు చంపిడని, లేకుంటే భర్త భార్యను చంపిడని, ఇవే కేసులు. అరవై చూసి చూసి తక్కించిపోతున్నా నేనైతే. రోజు పంటలే, రోజు చంపడమే, పొడవడం, దారికాల్చి చంపడం, ఎలక్షన్లు పొడిచడం, ఇదేమిటయా? భయమే లేదు. దుబాయ్ ఏరియాలలో ఒక్క తప్పు జరగదు, జరిగితే ఉరి శిక్ష. అలాంటి లా వచ్చిన రోజే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అన్నిటికంటే ముఖ్యంగా నయం డబ్బులు ఏమైనాయి, నయం డబ్బులు ఎవడు తిన్నాడు అది కూడా బయటికి రావాలి. ఇక పోతే ఇప్పుడు కొత్త నడుస్తుంది, టెలిఫోన్ ట్యాపింగ్. భుజంగరావు అందరి పేర్లు చెప్పేసిండు. అది వాళ్ళ పార్టీ, బీజేపీ పార్టీ అందరి. ఏంది ఇది కొత్త విధానం? ఎవడు కనిపెట్టిండ్రా బాబు? నేను గత 50 ఏళ్ల నుంచి రాజకీయాలు ఉన్నా, ఏ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో ఉంటుండే. కానీ ఒక అవతల పార్టీకి ఆశ చూపించి పార్టీలో కలుపుకునే కల్చర్ లేకుండే. ఇప్పుడు దాంతో డబ్బుల ప్రభావం కూడా అవుతుంది. మరి ఆఖరుకు గవర్నమెంటే తప్పు చేయొచ్చా? ఒకరి ఫోన్ ఒకటి వినొచ్చా? ఇంతకంటే అన్యాయంతో మరి ఇది కూడా ఎన్ని రోజులు పడుతుందో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే అదేది లీకర్ కేసు అట్లనే అవుతుంది. పోతున్నారు, జైలుకు పోతున్నారు, బయటకు వస్తున్నారు, జైలుకు పోతున్నారు, ఏది కోర్టులో అప్పీల్ చేస్తున్నారు. ఇది కూడా ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. కేవలం మీడియా కూడా ఆ కేసు నడిపినంతసేపే చూపిస్తారు. ఇప్పుడు నయం మాట ఎవరైనా అడుగుతున్నారా? నయం డబ్బు ఎక్కడ పోయిందని అడిగినరా? ఏది డబ్బు మిషన్లతో గుమ్మన సంచులు ఏమైనాయి, బంగారం ఏమైంది, ఎవడు అడిగేటోడు? 4 రోజులు ఒకటి నడిపిస్తారు, తర్వాత దాన్ని మర్చిపోతారు. మీడియా కూడా ఒక పట్టుదలతోటి శిక్ష పడితే భయం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. ఉరి కూడా తీయాలి. ఎందుకు మన సిస్టమ్ మారవుతా? ఎవడు తప్పు చేస్తే చంపేస్తే వాడిని కూడా
ప్రజల ముందు నిలబెట్టి ఉరి తీసిన రోజు భయమైంది క్యా అవుతా భయ్ 4 दिन जेल में जाके आते उसके बाद मतलब तैयार నమస్తే 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 ఇక అడితెల్లా నుంచి లీడర్ ఏ పార్టీలలో గుసాయిస్తాడు టికెట్ తీసుకుంటాడు అయిపోయి కథం ఇక ఆడు కూడా లీడర్ నమస్తేనా నమస్తేనా ఇది ఎన్ని రోజులు రా బాబు నేను ఆనాడే చెప్పిన రవిప్రకాష్ కు నువ్వు ఎందుకయ్యా ఎక్కువగా క్రిమినల్ చూయిస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు పోతుంటే లోపలికి పోతే చూయిస్తారు బయటకు వచ్చేది వాళ్ళ రాగానే పూలదండలు వేస్తారు జిందాబాద్ 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 నీ అమ్మ ఏందిరా ఇది ఈ జిందాబాదులు బంద్ కావాలి ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా తొందరగా తీర్పు తీయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా ఎందుకంటే ఎన్ని రోజులండి నా కేసే చెబుతున్నా 2019 నుంచి ఇప్పటిదాకా నేను కోర్టు చుట్టే తిరుగుతున్నా ఎప్పుడు పోయినా వాయిదా ఆయన వస్తాడు నెక్స్ట్ మంత్ ఫినిష్ మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు నెక్స్ట్ మంత్ ఎన్ని రోజులు నెక్స్ట్ మంత్ అదేవిధంగా మరి ఆ సోషల్ జస్టిస్ నర్మదా మేఘా పాట్కర్ది కూడా 23 ఏళ్లు పడుతుందా చెప్పండి లోయర్ కోర్టులో కనుక ఇలాంటి ఇష్యూస్ జరగకుండా న్యాయ వ్యవస్థ తొందరగా తీర్పు ఇస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది భయం భక్తి ఉంటుంది సీరియస్ గా వాళ్లకు శిక్ష పడితే ఎవడు కూడా చెయ్యడు ఆ వ్యవస్థ రావాలి టెక్నాలజీ పెరిగింది సైబర్ క్రైమ్లు వచ్చినాయి ఇవన్నీ కూడా ఒకరి డబ్బు ఒకడు బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా తీసేసుకునే అధికారం ఏర్పడింది ఏం చెప్తాం చెప్పాలి వాని డబ్బు ఉంటుంది వేరేవాడు బయలో కూడా బ్యాంక్ లో పైసలు ఒకటి ఉండదు కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది దాంతో పాటు దొంగతనాలు దాన్ని ఎట్లా అవుట్ ప్లే పెరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చంపినోనికి మళ్ళా చంపినట్టు ఉరి శిక్ష ఇచ్చిన రోజే భయభ్రాంతులు అవుతారు నేరాలు తక్కువైతాయి ఇంతకుముందు రాయలసీమలు ఎక్కుంటుండే ఈ మన దగ్గర కూడా షురు అయిపోయింది కనుక ఈ నేరాలు తగ్గించాలంటే తొందరగా కోర్టు తొందరగా నిర్ణయం తీసుకోవాలి 3 నెలలు 6 months 1 year లో కూడా కేసు ఖతమైతే అతనికి శిక్ష పడుతుంది భయం ఏర్పడుతుంది 10 ఏళ్ళు 12 ఏళ్ళు నడిస్తే ఏం భయపడతారండి అందుగురించి ఇలాంటి నేరాలు తగ్గించాలంటే ఈ బ్రిటిష్ వ్యవస్థను బ్రిటిష్ న్యాయ వ్యవస్థను బ్రిటిష్ ఇచ్చిన సెక్షన్లు తీసి కొత్త సెక్షన్లు పెట్టి వాతావరణం మారింది కనుక ఆ వాతావరణం ప్రకారం కూడా ఏదైతే కోర్టులో శిక్ష పడేటట్టు లా తీసుకొస్తే అప్పుడు భయపడతారనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్